క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరణాత మన వరుడయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాసాయి గారిచే రచింపబడిన పరమ గీతార్థము అనే పుస్తకం యొక్క ఆడియో కంటిన్యూషన్. స్త్రీలలో అధిక సుందరి వగుదాన, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణం చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? పరమగీతము 5వ అధ్యాయము 9వ వచనం. ప్రార్థన. అతి సుందరుడైన ప్రభువా, నీ అతి సుందర రూపము వధువు సంగమునకు కలుగుటకు నీ కరుణగల మాటలే సాధనము కనుక మాతో మాటలాడమని అతి శ్రేష్ఠ నామము గల క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్త్రీలలో అధిక సుందరి అని ప్రియుడు ప్రియురాలిని 5:9 నందు పిలుచుచున్నారు. ప్రియురాలు ఈ వచన భాగంలోనికి వచ్చునప్పటికీ ఎందుకు అధిక సుందరి అయినదో ఈ మొదటి 5 అధ్యాయములలోని సంగతిని పరిశీలించినా తెలియను. ప్రియుడు ప్రియురాలిని ఇక్కడ నారీమణి సుందరి అని సంబోధించుచున్నారు. స్త్రీలు అనగా క్రైస్తవ సంఘములలో అనేక రకములైన సౌందర్య ఆత్మీయ అనుభవములు కలిగిన క్రైస్తవ సంఘములు. వీరిలో అధిక స్థితి కలిగినది పెండ్లి కుమార్తె సంఘమే. ఎందుకనగా ప్రియునితో కలిగిన సహవాస అనుభవమును బట్టి ప్రియుని చూచుచు ఆయన స్వరము వినుచున్నది కనుక ప్రియుని యొక్క విశేషమును ఈమె చెప్పగలదు. మిగతా స్త్రీలకు ఇట్టి అనుభవ స్థితి లేదు గనక ప్రియుని యొక్క విశేషము వారికి తెలియదు కనుకనే స్త్రీలు ఈమెపై ఈ ప్రశ్న వేయుచున్నారు. ప్రియుని విశేషమును ఎరిగిన ప్రియురాలు గనుక ఈ అధ్యాయములో ప్రియుని విశేషమును చక్కగా వర్ణించినది. 1. స్త్రీలలో అధిక సుందరి. పరమగీతము 1:8 నారీమణి సుందరి అని ప్రియునిచే పిలువబడినది. నారి అనగా నరుడైన ఆదాములో నుండి తీయబడినందున నారి అయినది. ఈ గీతంలో ప్రియుడు నారీమణి అని ప్రియురాలైన సంఘమును సంబోధించుచుండెను. క్రీస్తు ప్రభువు దేవుడుగా ఉన్న ఎడల ఆయనకు ప్రియురాలు ఉండదు కనుక దేవుడు నరుడైనాడు. నారి అను సంఘమును ఆయనలో నుండి తీయుటకు నరుడైనాడు. ఈయన క్రీస్తు యేసను నరుడు. ఈయనే 2వ ఆదాము. మొదటి ఆదాము నుండి నారి తీయబడినట్లు 2వ ఆదాము అయిన క్రీస్తు నుండి సంఘమును నారి తీయబడినది సిలువలో. ఈ రీతిని నారి అనబడిన వారు క్రీస్తు సంఘమునకు అనేకులు కలరు. ఇది 1వ అధ్యాయం 8వ వచనం వివరణంలో చూడవచ్చును. కానీ ఇక్కడ నారి అని చెప్పబడిన వారందరిలో శ్రేష్టమైనది ఈ వధువు సంఘమే కనుక నారీమణి అని పిలువబడినది. సుందరి. సుందరి అనగా సుందరుడైన క్రీస్తు నుండి తీయబడినది గనుక సుందరి అయినది. ఆదాము సుందరుడు. ఆదాము నుండి తీయబడిన అవ్వ సుందరి అయినది. అట్లే సుందరుడైన క్రీస్తు నుండి తీయబడిన సంఘమును ప్రియురాలు సుందరమైనది. ఇక్కడ సుందరి అని ఉన్నది. అయితే 5:9 అధిక సుందరి అని పిలువబడినది. పెండ్లి కుమారుడైన క్రీస్తు అధిక సుందరుడు. అట్లే పెండ్లి కుమార్తె అయిన సంఘము అధిక సుందర స్థితిలోనికి రావలను. నరుడైన క్రీస్తు ప్రభువు శ్రమల వలన పెండ్లి కుమారుడయ్యెను. ఆదాము నరుడు. నరుడిలో నుండి తీయబడిన నారి అయిన అవ్వను బట్టి ఆదాము పెండ్లి కుమారుడైనట్లు క్రీస్తు ప్రభువు ఎంత గొప్ప దేవుడైనను నరుడైనాడు. ఎందుకనగా ప్రియురాలైన పెండ్లి సంఘము ఈయనలో నుండి తీయబడుటకే పెండ్లి కుమార్తె తీయబడవలనంటే సిలువ శ్రమలను భరింపవలను. శ్రమ అనుభవించినందువల్ల ప్రభువు పెండ్లి కుమారుడును, ఆయనలో నుండి వచ్చిన సంఘము పెండ్లి కుమార్తె అయినది. సుందరుడైన క్రీస్తు ప్రభువు అధిక సుందరుడైన పెండ్లి కుమారుడు కావలనంటే సిలువ శ్రమను అనుభవించెను. అట్లే సుందరి అయిన ప్రియురాలు అధిక సుందరి అయిన పెండ్లి కుమార్తె కావలనంటే శ్రమను అనుభవింపవలెను. శ్రమను అనుభవించుచున్న ప్రియురాలిని చూచి పరమగీతము 2:2 నందు బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడుచున్నట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ప్రియురాలికి కలిగిన శ్రమానుభవమును చూడవలెనన్న 2:2లోని భావమును చదువవలెను. ప్రియుడైన ప్రభువు శ్రమ వలన విధేయత నేర్చుకునెను. హెబ్రీ 5:8. ఇందువలననే ఆయన సంపూర్ణ సిద్ధి పొందెను. దేవుని ధర్మశాస్త్రము వలన మానవ సంతతి సంపూర్ణ సిద్ధి పొందలేదు కాని
క్రీస్తు ప్రభుని శ్రమ వలన సంపూర్ణ సిద్ధి పొందెను. హెబ్రీ 7:11-19 అనగా పెండ్లి కుమార్తె యొక్క అంతస్తునకు సిద్ధమైనది. దేవుడైన క్రీస్తు ప్రభువు నరుడై శ్రమ నొంది విధేయత గల పెండ్లి కుమారుడైనట్లు సంఘము కూడా విధేయత గల పెండ్లి కుమార్తె కావలనంటే శ్రమ నొందవలెను. రోమా 8:17. ఎందుకనగా క్రీస్తు ప్రభువు పొందిన గాయములలో పెండ్లి కుమార్తెకు కావలసిన సకల విధములైన అనుభవములు, ఆభరణములు కలవు. వీటిని సంపాదన చేసుకొనుటకు పెండ్లి కుమార్తె తన శ్రమానుభవములో క్రీస్తు ప్రభువు యొక్క శ్రమానుభవమును తలంచి ధ్యానించవలెను. అప్పుడు పెండ్లి కుమార్తెకు కలిగిన శ్రమ ఫలమును అందుకొనగలదు, అందుకొని ఈ రీతిని అనుభవింపగలదు. తెలుగు క్రైస్తవ కీర్తనల పుస్తకములో 63వ కీర్తనలో 1, 6, 8, 9 చరణములు కనకము కొలిమిలో కాలినందున మేలిమి యగునట్లు విశ్వాసికి దైవరూపము రావలనన్న శ్రమలు అనుభవింపవలెను. శ్రమలు విశ్వాసికి ఉపకారము, శ్రమలే హారము, ఆత్మకు శృంగారము. శ్రమల వలన సకల స్వనీతి అంతరించును గాన శ్రమలయందే సంతోషించుచున్నది. శ్రమల మార్గమే విమల మార్గము. శ్రమలు సంపూర్ణమగు దైవ మానవునిగా చేయును. శాంతి కలిగి కాంతి వెలుగుటకు శ్రమలే విశ్వాసికి ఆశ్రమము. ఇట్టి అనుభవము భక్తులందరికీ గలదు. యోసేపు కానాను తన తండ్రి వద్దనే ఉన్న ఎడల రాజై రాజ్య పరిపాలన చేయడు. అమ్మివేయబడి శ్రమనొందినందున రాజ్య సింహాసనముపై రాజ్యమేలెను. యోసేపు శ్రమలు ఐగుప్తీయులకు స్వజనులకు ఉపకారములైనవి గదా. యోసేపు హారము ధరించుటకు శ్రమలే సాధనములైనవి. మరియు శత్రువులను క్షమించి ప్రేమించిన క్రీస్తు ప్రభుని రూపము యోసేపు శ్రమలో కనబడుచున్నది. పెండ్లి కుమార్తె లోకంలో శ్రమానుభవంలో నుండి మహిమలోనికి వెళ్లిన పెండ్లి కుమారుని ధ్యానించుచు మురియుచున్నది. తెలుగు క్రైస్తవ కీర్తనల పుస్తకంలోని 90వ కీర్తన మహిమ లోకమునకు మల్లినావా మహిలోననన్ పెట్టి ప్రభు ఇహమందు పరవాసినై ఇంటికెడముగా విహరించుచుందు నా విహుతులెవరన శ్రమలే. పరమునకు వచ్చి నీవు నేను ఎన్నడూ ఎడబాయకుండా ఉండి ముచ్చటలాడుచు మురియుచు సుందరమని పెండ్లి కుమార్తె ఇహమందే మురియుచు ఆనందించుచున్నది. ఇట్టి స్థితి గలవారే పెండ్లి కుమార్తె. ఇట్లు శ్రమలో ఉన్న పెండ్లి కుమార్తెను పెండ్లి కుమారుడు చూచి బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడుచున్నట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నదని మురియుచుండెను. శ్రమ లేనిదే పెండ్లి వరుస లేదు. ఈ శ్రమల వలననే ప్రియురాలు అధిక సుందరి అగును. అందుకే స్త్రీలలో అధిక సుందరి అని సంబోధించుచు ప్రశ్నించుచున్నారు. సాతాను యోబును ఎంతగా బాధించినను సహించి సాతానుపై జయముంది దేవమానవునిగా పేరొందెను. ఈ దేవమానవుడైన యోబు యొక్క జయము శిలువ శ్రమనుంది సాతానును సంపూర్ణంగా జయించిన దేవమానవుడైన క్రీస్తునకు ముంగుర్తుగా ఉన్నది. పాత నిబంధన కాల సంగమైనను క్రొత్త నిబంధన కాల సంగమైనను పెండ్లి కుమారుడైన క్రీస్తు రూపము కనపరచుటకు శ్రమే సాధనము. పరిశుద్ధుడైన పౌలు నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్పిన పౌలునకు క్రీస్తు రూపము వచ్చుటకు శ్రమలే సాధనము. కనుక పెండ్లి కుమార్తె అయిన సంగమునకు పెండ్లి కుమారుని రూపము రావాలనంటే పెండ్లి కుమార్తెకు శ్రమ కావలయునని తెలియచున్నది. 1:8 నందు నారీమణి సుందరి అయిన ప్రియురాలు 2:2 నందు ప్రియురాలు శ్రమల వలన స్త్రీలలో అధిక సుందర రూపమును ధరించుచున్నది. ప్రియురాలి యొక్క సుందర రూపమును ప్రియుడైన ప్రభువు 4వ అధ్యాయమునందు వర్ణించుచుండెను. యూదా మతమను తల్లి ప్రియుడైన క్రీస్తు ప్రభువునకు వేసిన ముండ్ల కిరీటమే పెండ్లి కుమారుడగుటకు కారణమైన స్థితిని చూచుటకు ప్రియురాలు 3:11 నందు పిలువబడినది. ప్రియురాలికి వరిని ఎడల జాలి కలుగునట్లు 5:4 నందు కనబడుచున్నది. ప్రియురాలి చేతుల నుండియు వ్రేళ్ల నుండియు జటామాంసి యొక్క ప్రవాహము 5:5లో కనబడుచున్నది. ప్రియురాలు ఇట్టి స్థితిలలో తయారగుచు 5:9 నందు అధిక సుందరిగా కనబడుచున్నది. ప్రియుని వలన ప్రియురాలికి కలిగిన అధిక స్థితిని చూచి బలిరక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడుచున్నట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అని ప్రియుడు పలుకుచుండెను. ఈ వచనమునందు ప్రియురాలు బలురక్కసి చెట్ల మధ్య ఉన్నది
అనగా శ్రమల మధ్యలో ఉన్నదని 2:2 నందు వ్రాసితిమి. 2. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? ఆయా కాలములలో ఆయా మతములలో ప్రియులనబడిన వారు కలరు కనుకనే ఈ స్త్రీలు ప్రియురాలిని వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమని ప్రశ్నించుచున్నారు. వారి ప్రియుని గూర్చి వారికి తెలియవచ్చును, కాని ఈ అతి సుందరి అయిన ప్రియురాలి యొక్క ప్రియుని గూర్చి వారికి తెలియదు గనుకనే ప్రశ్నించుచున్నారు. 1. ప్రియుని గూర్చి వ్రాయబడిన గ్రంథమే గ్రంథరాజమైన బైబిలు. ఈ గ్రంథం యొక్క విశేషము అదృశ్య దేవుని యొక్క అంతరంగంలోని అనాది కాలం నుండి అనంత కాలం వరకు ఉన్న ఆయన కార్యక్రమములను అన్ని లోకములలో ఉన్న సమస్తమును తెలియజేయున్నది. దేవుడు సర్వవ్యాపి అయి ఉన్నట్లు ఈ గ్రంథమును సర్వవ్యాపకత్వమును కలిగి ఉన్నది. ఈ గ్రంథరాజమును లేకుండా చేయుటకు ఆయా కాలములలోని బలాఢ్యులు రాజులు పూనుకొనిరి, కాని వారెవ్వరూ గెలవలేకపోయిరి. వారును లేకపోయిరి, కాని ఈ గ్రంథరాజమే నిలిచియున్నది. ఇట్టి గ్రంథరాజంలో లిఖింపబడిన ప్రియుడు ప్రియులందరికంటే అతి శ్రేష్ఠుడని అతి సుందరి అయిన ప్రియురాలు చెప్పుచున్నది. గ్రంథరాజములో అతి శ్రేష్ఠుడైన ప్రియుని గూర్చి తెలియజేయు పరలోక ప్రతిబింబమైన క్రైస్తవ సంఘమునకు ప్రియుడైన క్రీస్తుకు కలిగిన శ్రమల వంటి అనేక శ్రమలు కలిగినను వృద్ధి నొందుచు లోకమంతటను వ్యాపించి ప్రియుడైన క్రీస్తు చేసిన ఉపకారముల వంటి ఉపకారములు చేయుచు ప్రియుని రూపమును కనపరుచుచు ప్రియుని రాక కొరకు సిద్ధపడి చూచుచున్న సంఘం యొక్క విశేషము వేరు ప్రియులకు కలిగిన స్త్రీల కంటే శ్రేష్టమైనది. ఈ రీతిని ప్రియుని గూర్చియు ప్రియుని గూర్చి వ్రాయబడిన గ్రంథమును గూర్చియు ప్రియుని నెరిగి ప్రియుని గూర్చి ప్రకటించు సంఘమును గూర్చియు కలిగిన విశేషమును చెప్పగలిగిన వారే క్రైస్తవ సంఘంలోని వధువు సంఘము. 2. అనాది దేవుడును. కొలస్సి 1:15-17, ఎఫెసీ 1:6, 1 పేతురు 1:20. అసలైన దేవుడు. యోహాను సువార్త 20:26-28, అపోస్తల కార్యములు 20:28. సృష్టికర్తయు అయిన దేవుడు. కొలస్సి 1:15-16, యోహాను సువార్త 1:1-5. దేవుడు మానవ రక్షణార్థమై పాపములేని అసలైన గొప్ప మనిషిగా వచ్చి మానవ పాప పరిహారము కొరకు సిలువలో మరణమై మరల బ్రతికి వచ్చి మనిషిని రక్షించుటకై సర్వలోక రక్షకుడాయను. మత్తయి 11:28. ఈయన దేవమానవుడు. మనుష్యుడు గనుక మరణము నొందెను, దేవుడు గనుక తిరిగి బ్రతికెను. కనుకనే అన్ని లోకములలో ఉన్న అందరి వలన ఆరాధింపబడుటకు తగినవాడు ఈయనే. కనుక అన్ని నామముల కంటే పైనామం గలవాడాయను. కనుకనే ఈ నామము వలననే ఆకాశం క్రింద ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. అపోస్తల కార్యములు 4:12. ఈయన రక్షించిన క్రైస్తవ సంఘమును వధువుగా మార్చి ఆయన నివాసమైన మహిమ లోకములోనికి తీసుకుని పోనయ్యున్న వరుడు ఈయనే. యోహాను 3:28-29, మత్తయి 25:6-10. ఇదే ప్రియుని విశేషము. ప్రార్థన. ప్రియ ప్రభువా, గ్రంథరాజమైన నీ బైబిల్ గ్రంథ విశేషమును, అతి శ్రేష్ఠ నామము గల నీ నామ విశేషమును, అతి సుందర రూపము గల నీ వధువు సంగరూప విశేషమును అనుదినము అందరకును అందింపగల స్థితిని దయచేయుమని అన్ని నామములకు పైనామమయ్యున్న క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.